హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో జోష్. అందరూ బాగున్నారండి. నేను ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చానండి. నా జెర్సీ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. మన ఉమెన్ ఇండియా టీం ఒక హిస్టరీ క్రియేట్ చేశారండి. సో నేను దాని గురించి మాట్లాడబోతున్నాను. అండ్ పాస్ట్ మన ఇండియా ఎలా డౌన్ఫాల్ అయ్యిందో, ఎలా రేజ్ అయ్యిందో మొత్తం నేను మీకు చూపించబోతున్నానండి. అండ్ క్రికెట్ తెలియని వాళ్ళకి కూడా నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మెయిన్గా 2023లో మన మెన్ ఇండియన్ క్రికెట్ వాళ్ళు వరల్డ్ కప్ ఫైనల్స్ వరకు వెళ్ళి ఓడిపోయారండి. సో చాలా డిప్రెస్ అయిపోయాడు రోహిత్ శర్మ. అండ్ 2024లో మన ఇండియా టీం T20 వరల్డ్ కప్ నగ్గారు ఆఫ్టర్ 17 years అన్నమాట. అండ్ 2025లో మన దుబాయ్లో ఛాంపియన్స్ ట్రోఫీ నగ్గారు మన ఇండియా టీం. అండ్ రీసెంట్గా 3 days బ్యాక్ హిస్టరీ క్రియేట్ చేసింది మన ఉమెన్ ఇండియా టీం. సో నేను ఉమెన్గా చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. నేను ఎప్పుడు అనుకోలేదు ఉమెన్ ఇండియా ఇలాగా క్రియేట్ చేస్తుంది హిస్టరీ అని నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక ఉమెన్గా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను చాలా హైలైట్స్ యాడ్ చేశానండి. సో నేను అసలు మొత్తం 2023 నుంచి 2025 వరకు మొత్తం అంతా నేను వివరించి చూపించబోతున్నాను. సో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. Indian captain Rohit Sharma was emotional and could not control his tears. जीत के आए हो, ये तो होता रहता है. Champions Trophy. The highest score. On to that last catch. How iconic is this moment with Rohit Sharma in attendance as well. లెట్స్ స్టార్ట్ ద వీడియో అండి. మన ఫస్ట్ వీడియో వచ్చి మన ఇండియా టీం 2023లో వరల్డ్ కప్ ఫైనల్స్ ఓడిపోయారండి. మన కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతో అగ్రెసివ్గా ఆడి మొత్తం అన్ని మ్యాచెస్ విన్ని చేపించి లాస్ట్ ఫైనల్లో మాత్రం ఓడిపోవడం ఎంతో హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ అండి మన అందరికీ. సో దీనివల్ల రోహిత్ శర్మ ఎంతో డిప్రెషన్కి వెళ్ళాడు. ఈ వీడియోస్ అన్నీ మీకు నేను చూపించబోతున్నాను. Down the pitch, down the ground for first boundary off the bat of Rohit Sharma. Who else? More intent from the Indian captain. Very clear message. Oh, he's belted that. The first one didn't carry to up, floaty, put in the slot. Short ball, oh nailed, don't run. That's high, that's so high, and it's so far back. That is just exquisite use of the feet. A miss-up, finally a miss-up. Could this be a moment? Could it? One of the great catches under pressure you will ever see. Kohli gets to 50 and the stadium finds its voice. Oh, he's gone, yeah, inside edge. సో సాడ్ అండి, కోహ్లీ అవుట్ అయిపోయాడు. పాపం అతని ఫేస్ చూస్తే ఎంత సాడ్గా ఉందో అర్థమవుతుంది. అండ్ రోహిత్ శర్మ కూడా అవుట్ అయిపోయాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా బ్యాటింగ్ చూద్దామండి. Final David Warner, away we go. Immediate swing, edge, the two slips. Say it's yours, it's yours. React. Edge taken, Shami gets the big wicket. He's had a wonderful tournament. The stadium is on its feet. And David Warner departs. Finger goes up. Got him. Smith goes. Bumrah did something different. ఒక 3 wickets పడేసరికి మనం అందరం చాలా ఎక్సైట్గా ఫీల్ అయి ఉంటాం కదా. కానీ అసలైన గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యిందండి. ట్రావిస్ హెడ్ వల్లే మన ఇండియా ఓడిపోయిందని చెప్పొచ్చు. On the biggest of stages. He joins the legend. ఇట్స్ ఎ సాడ్ ఎండింగ్ అండి. ఎన్నో హోప్స్ పెట్టుకున్నాము, కానీ అలాగ ఒక్కొక్కసారి ఇంకెలా జరుగుతుంది. వెరీ సాడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ వన్.
10 गेम जीत के आए हो, ये तो होता रहता है. दूसरा ये भाई, देश आप लोगों को देख रहा है. मैंने सोचा मिल लूँगा सबको. होता है. कह रहा हूँ कहते हैं चलिए, आप लोग मेहनत बहुत की है, लेकिन మన ఇండియా టీము ఫైనల్స్లో ఓడిపోయిన తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చి ప్లేయర్స్ అందరినీ కలిసి ఓదార్చారండి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది రోహిత్ శర్మ ఫేస్ అండ్ కోహ్లీ ఫేస్ ఎంత సాడ్గా ఉందో. అసలు ఇట్స్ వెరీ హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ వన్ అండి. అసలు होता रहता है ऐसा. हाँ. Rohit Sharma was caught crying following India's defeat to Australia in the World Cup 2023 final. Indian captain Rohit Sharma was emotional and could not control his tears as he walked off the field. The video of a teary-eyed Rohit Sharma is going viral on social media. ఇలా మన ఇండియా టీం 2023లో ఇలా డౌన్ఫాల్ అయ్యారండి. అండ్ రోహిత్ శర్మ అయితే ఎంత సాడ్గా ఉన్నాడో మీకు కనిపిస్తుంది కదా. I had no idea how to come back from this. The first few days, I don't know what to do. You know, my family, my friends kept me going, kept things pretty light around me, which was quite helpful. It wasn't easy to digest, but yeah, life moves on. You have to move on in life. But honestly, it was tough. It was not so easy to just move on. సో ఈ వీడియోలో మన ఇండియా టీము 2023లో ఓడిపోయిన 2024లో ఎలా కంబ్యాక్ ఇచ్చారో నేను ఇప్పుడు అన్నీ చూపించబోతున్నానండి. 176 on the board. World Cup final, here he is. 6 runs. Terrific. That is a shot filled with grace. Goes for it again, straight to him. Player. It's on the roof. South Africa. He goes again. ఆల్మోస్ట్ ఓడిపోతున్నాం అనుకున్నాము, కానీ అసలైన ట్విస్ట్ ఇప్పుడు వస్తుందండి. Now. Little touch, yes, the break is done. The loss of momentum is frustrated. 16 from 6. Wide, Miller gets it, and he gets plenty of it, does he? No, what a catch! Oh my God! I believe I've just seen. సో ఇక్కడ సూర్య క్యాచ్ పట్టడంతో మొత్తం గేమ్ అంతా చేంజ్ అయిపోయింది. వాట్ ఏ మూమెంట్ అండి. అసలు అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. It's in the air, it's India who win the T20 World Cup after 17 years. The drought is over. This is what you play for. This is what creates memories. Congratulations to India, led by Rohit Sharma. వావ్, వాట్ ఏ ప్రౌడ్ మూమెంట్ అండి. మన ఇండియా టీము T20 వరల్డ్ కప్ 17 ఇయర్స్ తర్వాత విన్ అయ్యారండి. రియల్లీ ప్రౌడ్ మూమెంట్ కదా. Hey! 2023లో ఓడిపోయినప్పుడు ఎంత సాడ్గా ఉన్నారండి కోహ్లీ అండ్ రోహిత్. ఇప్పుడు T20 2024లో వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. వాట్ కంబ్యాక్ అండి రియల్లీ. 2025లో మన ఇండియా టీము ఛాంపియన్స్ ట్రోఫీ కూడా విన్ అయ్యారండి. ఈ మ్యాచ్ దుబాయ్లోనే జరిగింది. సో వెరీ హ్యాపీ అండి. ఒక లుక్ వేసుకోండి సెలబ్రేషన్స్ని. వాట్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ ఉమెన్ ఇన్ ఇండియా అండి. అసలు జమీమా గురించి ఒక విషయం చెప్పాలండి. ఎంత బాగా ఆడిందంటే ఫైనల్స్ లాగే ఆడింది. జమీమా వల్లే మనం ఫైనల్స్ వరకు వెళ్ళాము. ఆస్ట్రేలియాతో ఆడి ఫైనల్స్కి వెళ్ళామంటే రియల్లీ గ్రేట్ మూమెంట్. సో జమీమా గురించి నేను ఒక చిన్న క్లిప్ వీడియో చూపిస్తానండి, చూడండి, బాగుంటుంది. The highest score in a success. And still, and God will fight for you, and that's what I did. I just stood there and he fought for me. It was really hard, but I just tried to stay calm till the ball finishes. And
Jimmy, we need to thank you for witnessing that innings. Jemima Ivan Rodriguez, in your first World Cup, you've taken India to the World Cup final. Well done. Thank you. సెమీఫైనల్స్లో మన టీం విన్ అయ్యేసరికి అందరూ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు కదండి. సో ఫైనల్స్లో ఎలా స్టార్ట్ అయిందో ఎలా ఎండ్ అయిందో నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. World Cup final is always special. All the best. Good luck. And it's been a treat to watch them. Ever since I was a kid, I've been a G. ఇప్పుడు మన ఇండియన్ ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్స్ ఎలా విన్ అయ్యారో ఈ ప్రౌడ్ మూమెంట్ని మీకు చూపిస్తాను, చూడండి. ఒక స్పెషల్ మెన్షన్ చేయాలండి, రోహిత్ శర్మ ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్స్కి రావడం రీజన్ ఏంటి అంటే, మన మెన్ టీమ్ 2023లో వరల్డ్ కప్ ఫైనల్ మన హోమ్ కంట్రీలో ఓడిపోయారు కదా. సో మన ఇండియా టీం మెన్ ఆర్ ఉమెన్ అవ్వనివ్వండి, మన హోమ్ కంట్రీలో వరల్డ్ కప్ విన్ అవుతే ఎలా ఉంటుందో ఆ మూమెంట్ని ఫీల్ అయ్యి ఎక్స్పీరియన్స్ చేయాలని వచ్చారంట. సో నైస్ ఆఫ్ హిమ్ కదండి, వాట్ ఏ నైస్ గెస్చర్ కదా. In India 2025 for the first time by Harmanpreet Kaur. Player of the final, ladies and gentlemen, Shafali Verma. Clap for her. Deepti Sharma for more than 200 runs and 20 wickets. 50 and 5 wickets on the night of the final. ఫైనల్స్లో షఫాలి అండ్ దీప్తి ఎంత బాగా ఆడారు కదండి, వెల్ ప్లేడ్ అసలు. मैं डेडिकेट करना चाहूंगी अपने मॉम एंड डैड को. बहुत बहुत शुक्रिया. Wow, Deepti, awesome job. Up with the likes of Laura Wolford, Nadine de Klerk coming on. హ్యాట్స్ ఆఫ్ టు సౌత్ ఆఫ్రికా టీమ్ అండి, చాలా బాగా ఆడారు, ఫైనల్స్ వరకు వచ్చారు అసలు. On the first day, Sad moment for in this them. World Cup and where they've travelled. India, who are now the first-time champions. These are Harmanpreet Kaur's heroes. Fitting that the hero herself, the captain in a fit World Cup, will hold on to that last catch. How iconic is this moment? With Rohit Sharma in attendance as well. Harmanpreet Kaur joins Kapil Dev, Mahendra Singh Dhoni as the Indian World Cup winning captain, and that, my friends, is history being made. But this will bring a lot of joy in the future. Those are the stories. మన ఇండియన్ టీమ్ క్యాప్టెన్ ఎంత ఎమోషనల్ అయ్యిందండి, విన్ అవ్వగానే వెళ్ళి హెడ్ కోచ్ని పట్టుకుని చాలా ఎమోషనల్ అయ్యింది. ఆయన అన్ని వేస్లో చాలా హెల్ప్ చేశాడు కాబట్టి షీఈ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. CC Women's Cricket World Cup. And Laura Wolford, the sounds of a wonderful tournament. Thank you so much. Thanks, Laura. గుడ్ జాబ్ కెప్టెన్ సౌత్ ఆఫ్రికా. స్క్రీన్ మీద కనిపిస్తున్న అమ్మాయి శ్రీచరణి అండి, మన తెలుగు అమ్మాయి కడప నుండి, అండ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. Player of the match, Shafali Verma. The live wire in the field, Radha Yadav. And in her 5th World Cup, the captain, Harmanpreet Kaur. Yes, so proud moment. Wow, captain. Congratulations, go get your trophy. Harmanpreet Kaur, the captain of India, the captain of an Indian team that has won their of the ICC President Jay Shah. 2025 ఉమెన్స్ వరల్డ్ కప్ విన్నర్స్ మన ఇండియన్స్ అండి, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ. సో ప్రౌడ్ టు బి ఏ ఉమెన్. Women's Cricket World Cup trophy. What a celebration, Sunday. Super. Generations to come. This is the moment when you will look back and say, we were here. We were here when history was made. We were here when Indian women as Captain Proud to be Indian. I heard her first World Cup said we broke a barrier. We went beyond the boundary. We scripted our own destiny. Taken away because
అమేజింగ్ సెలబ్రేషన్స్ కదండి, మన ఇండియన్ ఫ్లాగ్స్తో. అండ్ ఇండియన్ టీమ్ ట్రాఫీ మన రిటైర్డ్ ప్లేయర్స్కి కూడా ఇచ్చి అలా సెలబ్రేట్ చేయించారు. సో నైస్ గెస్చర్ కదండి. We will be looking back from trophy. That's the happiness. మన ఉమెన్స్ హిస్టరీ క్రియేట్ చేశారు అండ్ ద ఫస్ట్ వరల్డ్ కప్ విన్ అయ్యారు. కాబట్టి మన హోల్ ఇండియా ఎలా సెలబ్రేట్ చేసుకుంటుందో చూడండి. సో ప్రౌడ్ మూమెంట్ ఫర్ ద హోల్ కంట్రీ. వావ్ కదండి. Every moment of women's cricket. And Julian went on to say something to Richa. I don't know whether it was in Bengali or in English. No, I'm so grateful that I was the chosen one to be there and take this thing forward. Cup. She's going to get the trophy of the ICC President Jay Sharma. The Women's Cricket World Cup trophy. హిస్టరీ క్రియేటెడ్ బై ఇండియన్ ఉమెన్ అండి. సో ప్రౌడ్ మూమెంట్. ఇలా మన ఇండియా టీమ్ సెలబ్రేషన్స్ ఫినిష్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. Ah